డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. బంగారం వెండి అందరంత ఎత్తుకు ఎదిగిపోతూ ఉన్నాయి. సో ఏంటి అంటే రేట్స్ అనేవి అనూహ్యంగా బాగా పెరిగిపోయాయి. అసలు గోల్డ్ రేట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది, ఇవాల్టి గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ ఎలా ఉన్నాయో ఇవాళ మనం గంటా శ్రీనివాస్ రెడ్డి గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ ఈజ్ వన్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో లెట్ స్టార్ట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే అండి. సార్, గోల్డ్ ఏంటి అసలు అనూహ్యంగా చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో నిన్న 1,10,000 టచ్ కూడా చేసి వచ్చింది. ఓకే, సో ఎందుకని ఇంతగా పెరిగిపోతుంది, అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటారు? ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు గోల్డ్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు చేయొచ్చు అంటారా, ఆగమంటారా? లంసం 10 కేజీలు కొనాలా, 10 గ్రాములు కొనాలా అలా అంటే వద్దు. ఫ్యూచర్ ఒక 10-15 ఇయర్స్ మా పాప పెళ్ళికను ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే సిప్ స్టార్ట్ చేయండి. గోల్డ్ ఫండ్స్ చాలా ఉన్నాయి, ఐసిఐసిఐలో ఉన్నాయి, ఎస్బీఐలో ఉన్నాయి, చాలా మ్యూచువల్ ఫండ్స్లలో మీకు బడ్జెట్ బట్టి ఎంత సేవ్ చేయగలుగుతారో అంతే. అప్పు చేసి సేవ్ చేయకండి, ఎంతో కొంత మీ ఉన్నంతలో సేవ్ చేస్తే వెళ్ళండి. బంగారం అనగానే చాలా గుర్తొస్తుంది లేడీస్కి. చాలా కట్టుకున్న మొగనైనా వదిలిపెడతారు కావచ్చు, కానీ గోల్డ్ మాత్రం ఆ ప్రేమ అంత గొప్పది. ఎందుకంటే తాతల నాటి నుండి కూడా పెళ్లి చేసేటప్పుడు ఒక గోల్డ్ ఎంతో కొంత ఇచ్చి పంపిస్తారు. వాళ్ళ కష్టకాలానికి ఉపయోగపడుతుంది, ఎమర్జెన్సీ ఫండ్ కింద. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ వచ్చాయి, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చాయి, కానీ ఓల్డెన్ డేస్లో ఏంటి, కష్టకాలానికి మీరు నాట్ ఓన్లీ టాప్ మోస్ట్ కంపెనీస్ చైర్మన్సే ఎంప్లాయీస్ వ్యాపారాలు లాస్లో ఉన్నప్పుడు కానీ, ఎంప్లాయీస్ శాలరీ అయినప్పుడు కానీ కుదవబెట్టి కానీ అమ్మి కానీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్తాను, టాటా కంపెనీ, టాటా స్టీల్లో ఎంప్లాయీస్ శాలరీ ఇవ్వలేని సందర్భాల్లోనే వాళ్ళ గోల్డ్ ఇచ్చేసి చేశారు. అంత పెద్ద రతన్ అంటే ఆలోచించండి, గోల్డ్ యొక్క ప్రాముఖ్యత అలా ఉంటుందండి. మరి ఇప్పుడు ఎందుకు అనూహ్యంగా పెరిగిపోతుంది? యాక్చువల్గా రేర్ మెటల్. అవును, ఇది యాక్చువల్లీ అసలు ఏ యొక్క అట్మాస్ఫియర్కి కూడా ఎఫెక్ట్ అవ్వదు. సో అందుకని చెప్పి దాని యొక్క రేర్ మెటల్ మనం భూమిని తీసి ప్రొడక్షన్ చేద్దాం, ఉన్నదానికంటే ఎక్కువ అవుతుంది. ఎవరికైనా ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసి పెడదామంటే ఇప్పుడు ప్రస్తుతం బాగాలేదు. ట్రంప్ ఏమంటాడో తెలియదు, పొలిటికల్ అన్స్టెబుల్ వితకాలంటారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాము. తర్వాత ఇంతకుముందున్న ఇప్పుడు ప్రయాణం కన్ఫర్మ్ లాస్ట్ 6 months నుండి బాగా పెరిగింది కదా, ఇజ్రాయెల్ వార్, ఇలాంటి అన్స్టెబిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గోల్డ్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ సిచ్యువేషన్ బయట మీరు న్యూస్ పేపర్ ఒక 2 నిమిషాలు చదివే ఉంటే అన్స్టేబుల్గా ఉంది అంటే బై గోల్డ్, స్టేబుల్గా ఉందా సింపుల్ అంటే ఇప్పుడు అన్స్టేబుల్ గా ఏమంటారు. నేను మ్యూచువల్ ఫండ్ చెప్దాం ఎగ్జాంపుల్. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఉంటుంది. మీరు ఒక 1,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఒక 300 గోల్డ్లో పెడతాడు, ఒక 300 ఈక్విటీ ఫండ్, 300 గవర్నమెంట్ బాండ్స్లో పెట్టేస్తాడు. సో బంగారం పెరుగుతుంది కూడా బంగారం ఇన్వెస్ట్ చేస్తాడు, లేదా ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ తీసుకోండి, లేదా గోల్డ్. ఇక ట్రంప్ నుండి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ట్రంప్ నుండి ఎకనామిక్స్ సంబంధించిన స్టెబిలిటీకి ఇంటరప్ట్ అవుతే గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఓకే, టారిఫ్లు పెంచినా, లేకుంటే నేను అక్కడ యుద్ధం చేస్తా, వెనిజులాతో యుద్ధం చేస్తా, ఇలా నెగిటివ్గా దుందుడుకు స్వభావం నియంత లెక్క మాట్లాడితే గోల్డ్ రేటు పక్క పెరుగుతుంది. లాస్ట్ ఇప్పుడు 10 days కూడా పెరిగింది, అందుకే 1 week నుండి కూడా పెరిగింది, రోజుకు 1000 పెరుగుతుంది, పెరిగింది అందుకు. ట్రంప్ నుండి ఓకే చేద్దాం, మోదీ నా ఫ్రెండ్, కూల్, అట్లా శాంతిగా మాట్లాడితే ఓకేనా, బంగారం రేటు తగ్గుతుంది. సో ప్రతి ఆడపడుచు ట్రంప్ను మొక్కండి, అతను మంచిగా ఉండాలా, మంచి మనస్తత్వం ఉన్న అంతా మంచిగా మాట్లాడాలని కోరుకుంటే బంగారం రేటు తగ్గుతుంది. ఇది అంత తప్ప బంగారానికి వాల్యూ లేదు. యాక్చువల్గా బంగారానికి ఇంత రేట్ అనేది లేదు. ఓన్లీ వాతావరణం బట్టే, మిగతా దేశాల యుద్ధాలను బట్టి, ట్రంప్ సుంకాల బట్టి, మిగతా దీన్ని బట్టి తప్ప ఏమి ఉండదు. మంచి ఆర్థిక మన ఇండస్ట్రీ పరంగా మంచి గ్రోత్ ఉంటే ఆటోమేటిక్ గోల్డ్ రేట్ తగ్గుతుంది. సో దీన్ని బేరీజ్ చేసుకుంటూ గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. సిప్ చేస్తే ఎప్పుడు నష్టం ఉండదు. సిప్ వల్ల ఈవెన్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఈక్విటీ ఫండ్ కానీ ఎందులో సిప్ ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు నష్టం ఉండదు. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీకు రూపాయి ఆడదు, తగ్గినా తగ్గుతుంది. మీకు ఒక ఫండ్ చెప్తుండే, మ్యూచువల్ ఫండ్లోనే గోల్డ్ కాదు, బట్ ఒక టెక్నాలజీ ఫండ్. ఫస్ట్ ఇయర్ 10 rupees ఉంటుంది ఎనీవి, ఆ తర్వాత పెరగాలి. యాక్చువల్గా ఆ టెక్నాలజీ ఫండ్ తగ్గుతుంది, 9, 10, 9 ఇట్లా 8 అయింది, 6, 5 అట్లా 1 yearలో తగ్గినా కానీ మనకు లాభం వచ్చింది 12% CAGRతో, మంచిది. 2000 లాంచ్ 25 yearsలో. అంటే మీకు గోల్డ్ తగ్గినా మీకు లాభమే, పెరిగిన లాభం. ఎగ్జాంపుల్ ఏం చెప్పినా అంటే తగ్గిన సిప్ వల్ల అడ్వాంటేజ్ స్వీట్నెస్ ఏంటి అంటే
మీకు తగ్గిన లాభమే వస్తుంది, పెరిగిన లాభమే వస్తుంది. సేమ్ ఇది కూడా వన్ టైం మీరు ఇన్వెస్ట్. అందుకనే ఇప్పుడు మాత్రం వన్ టైంకు గోల్డ్ అడ్వైజబుల్ కాదు. ఇంట్లో పెళ్ళి ఉంది అని తప్పితే ఎప్పుడు గోల్డ్ అనేది యాజ్ ఆఫ్ నో అయితే అడ్వైజబుల్ కాదు. ఫ్యూచర్ దృష్ట్యా మనము 100 years నుండి చూస్తే ఒక 7 టైం పెరిగింది, ఫ్యూచర్లో కూడా అలానే పెరుగుతుంది. ఎందుకంటే ఎకానమీ పరంగా ఎకానమీ బాగున్నా అప్పుడు ఏమవుతుంది, అందరికీ స్పెండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ బిల్డింగ్, కార్లు, గోల్డ్ కొనాలి. కాబట్టి గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్, అంతేగా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. టైమింగ్ తగ్గుతుంది, ఓకే, బట్ పెరుగుతుంది తగ్గుతుంది. మళ్ళీ ఓవరాల్గా అయితే లాస్ట్ 100 years ఎలా పెరిగిందో రాబోయే నెక్స్ట్ 100 years పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది మాత్రం మేము దేవుళ్ళం కాదండి. జస్ట్ ఎలా అంటే ఎక్స్పెక్ట్ చెప్పగలుగుతాము. రాజకీయ పరిస్థితులు, దేశాల మధ్య ఉన్న సరిహద్దు వల్లనే. సో మరి నెక్స్ట్ దాంతో పాటు వెండి నేను కూడా ఉన్నానని చెప్పి న్యూ గోల్డ్ అని చెప్పి అంటున్నారు, అది కూడా స్టార్ట్ అయిపోయింది. వెండికి ఏంది అంటే ఇండస్ట్రీ పర్పస్ వాడతారు. ఇది వెండి అంటే అగైన్ ఇండస్ట్రీ బాగా గ్రోత్ ఉందనుకోండి, సెమీ కండక్టర్లో, సెల్ ఫోన్లో, చిప్ సెట్లో బీభత్సంగా వాడతారు. కాబట్టి సిల్వర్ ఆల్వేస్ కొనుక్కోవచ్చు. సో మన పోర్ట్ఫోలియో కనుక డిఫరెంట్ ఉంటే గోల్డ్కి ఒక 10%, సిల్వర్కి ఒక 5% డిఫరెంట్. సిల్వర్ మాత్రం డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. యాక్చువల్గా 91లో మన ఇండియా మనకు గోల్డ్ చాలా తక్కువ ఉండే. మనకు అవసరానికి మనం 20 ఏళ్ల క్రితం కూడా మాదిరిగా పర్లేదు. అప్పుడు ఆ 91 అంటే పివి నరసింహరావు వాళ్ళు అప్పుడు తీసుకొచ్చినప్పుడు మన ఇండియా గ్రోత్ ఇలా అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ గోల్డ్ను కొనిపెట్టుకుంటుంది ఎమర్జెన్సీ కోసం. నాట్ ఓన్లీ ఇండియా, చైనా మనకన్నా ఎక్కువగా ఉన్నది. సో ఆల్ కంట్రీస్ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్సే కొంటుంది. అంటే మా గోల్డ్ అనేది ఎప్పటికీ డిమాండ్ ఉండేది, అవసరం ఉంటుంది, ఎమర్జెన్సీ ఫండ్ లాగా పనిచేస్తుంది. అంటే డాలర్ ప్రత్యామ్నాయంగా అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత గోల్డ్ అంటే రూపీ బదులు గోల్డ్ బదులు ట్రాన్సాక్షన్ కోసం గోల్డ్ వాడడం కోసం ఉంటుంది. సింపుల్ గుడ్డిగా నమ్మండి, గవర్నమెంటే గోల్డ్ ఉంటుందంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మీ యొక్క అవైలబిలిటీని బట్టి, మీ యొక్క స్తోమతను బట్టి ఎంతో కొంత కొనుక్కుంటూ వెళ్ళండి. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీ అందరికీ అర్థమైంది కదా, మరి జియో పొలిటికల్ టెన్షన్స్ కారణంగా గోల్డ్ అనేది పెరుగుతుందని చెప్పి చాలా వాస్తవంగా అర్థమవుతుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే మీరు బల్క్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నట్లయితే కొంచెం ఆగండి. లేదు మీరు కనుక మినిమల్ అమౌంట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఫర్ ద లాంగ్ టైమ్ అంటే కనుక మీరు సిప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు గోల్డ్ బాండ్స్ అని, గోల్డ్ ఈటీఎఫ్స్ అని చెప్పి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో మనం రెగ్యులర్గా చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో మీరు వాటిని ఫాలో అయినా సరిపోతుంది. లేదు అంటే మీరు కింద డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్కి కాల్ చేసినట్టయితే మీతో డైరెక్ట్గా శ్రీనివాస్ గారు మాట్లాడతారు అండ్ మీ డౌట్స్ మీకు క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.